ఈరోజు కథ చార్వి రామనవమి ఆశ్చర్యం. అనగనగా ఒకరోజు శ్రీరామనవమి రానే వచ్చింది. చార్వి చిన్న పూజా మందిరాన్ని అలంకరించింది. శ్రీరామునికి పుష్పాలు వేసి దీపాలు వెలిగించి నైవేద్యంగా అట్టుపండు కూడా పెట్టింది. రామా, నువ్వు వచ్చి ప్రసాదం తిను అని కళ్ళు మూసుకొని నమస్కరించింది. ఆ రాత్రి ఆమె కలలో ఒక వెలుగుతో రాముడు ప్రత్యక్షమయ్యాడు. చార్వి చేసిన పూజా మందిరం లాంటి వాతావరణం. రామా, నువ్వేనా అని అడిగింది. చార్వి, నువ్వు నా కోసం పూజ చేసి నన్ను పిలిచావు కదా, ఈ ప్రేమకు నేను ప్రతిరోజు నీతో ఉంటాను అని అన్నాడు రాముడు. ఇదిగో రామా, నువ్వు తిను, ఇంకో అట్టుపండు నేను తినేనా అని అడిగింది చార్వి. రాముడు నవ్వుతూ, నీవు తినమ్మా, నీ ప్రేమే నాకు చాలు అన్నారు. ఉదయం లేచేసరికి ఆ పూజా మందిరంలో ఆమె పెట్టిన అట్టిపండు కనిపించలేదు. అమ్మా, నా అట్టిపండు ఎవరో తినేశారు అని అడిగింది చార్వి. అమ్మ ఆశ్చర్యంగా, ఎవరూ తినలేదు తల్లి, నీ రాముడే తిన్నారు అని చెప్పింది. అప్పుడు చార్వి సంతోషంగా నవ్వింది.